నమస్కారం అండి. అందరు బాగున్నారు కదా? అందరు బాగుండాలి, అందరు ఆనందంగా ఉండాలి, అందులో మేము ఉండాలనేది ఈ ఛానల్ ఉద్దేశం కదా. ఈరోజు నిండు పౌర్ణమి కాబట్టి ఈరోజు ఒక చిన్న పని చేయడం వల్ల మనకు తీరని కోరికలు, తీరని కష్టాలు ఏమన్నా ఉంటే అవన్నీ పోతాయి, అనారోగ్య సమస్యలు ఉన్నా పోతాయని పండితులు చెప్తున్నారు. అదేంటంటే ఈరోజు మనం చేసే ఈ పని వల్ల మనకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి ఆరోగ్యంగా అవుతారు. ఏదన్నా దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి కూడా పోతాయట ఇలా చేయడం వల్ల. అలాగే మన అప్పుల బాధలున్నా, ఏమన్నా ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్ళైనా, లేదంటే ఇంకా ఏదన్నా సమస్యతోటి కోర్టు సమస్యలు, కేసులు పడి సమస్యలు, పోలీసు కేసు సమస్యలు ఇవన్నీ ఉన్న వాళ్ళైనా కూడా ఈరోజు ఈ చిన్న పరిహారం చేయడం వల్ల అన్నిటి నుంచి విముక్తి పొందుతారని పండితులు చెప్తున్నారు. అదేంటంటే ఈరోజు నిండు పౌర్ణమి, అలాగే హనుమాన్ జయంతి. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు సాయంకాలము చంద్రుడు వచ్చిన తర్వాత చంద్రుడు నిండుగా వస్తాడు కాబట్టి ఆ టైంలో మన ముందు పాలు పెట్టుకొని, ఒక గిన్నెలో పాలు పెట్టుకొని లలిత సహస్రనామాన్ని చదవడం వల్ల మన చుట్టూ శ్రీచక్రము ఏర్పడుతుందని పండితులు చెప్తున్నారు. ఆ శ్రీచక్రం మనల్ని రక్షణ కవచంలాగా కాపాడుతుందట. అలా చేయడం వల్ల మనకున్న సమస్యలైనా, అనారోగ్య సమస్యలైనా ఏవైనా మటుమాయమవుతాయని పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ లలితా సహస్రనామాన్ని 9 సార్లు చదివితే మహా విశేషమైన ఫలితాలు పొందుతామని చెప్తున్నారు. కొంతమందికి తొందరగా కావచ్చు, కొంతమందికి లేటుగా కావచ్చు, కానీ ఆ శుభం అనేది కలిగేది తథ్యమట. కాబట్టి పండితులు చెప్పే విధంగా మనం చేద్దాము. ఈరోజు సాయంకాలము చంద్రుడు నిండుగా వచ్చిన తర్వాత మన ముందు పాలు పెట్టుకొని మన లలితా సహస్రనామాన్ని చదవడం మొదలు పెడతాం. 9 సార్లు చేస్తే మాత్రం చాలా మంచిది, చాలా మంచిదని పండితులు చెప్తున్నారు. కాబట్టి అలా చేయడానికి ప్రయత్నిస్తాము. దమ్మున రాని వాళ్ళు ఉంటే ఫోన్లో కూడా వినుకుంటా చేయొచ్చు కావచ్చు అని పండితులు చెప్తున్నారు. అలా చేసినా చాలా మంచిదే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.